అందరికీ నమస్కారం. నా పేరు పటా శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ. నిన్నటి రోజు సాయంత్రము మడకశిర శాసనసభ్యులు నా తమ్ముడు లాంటి వాడు ఎంఎస్ రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి గురించి కొన్ని ఆరోపణలు చేసినాడు అనమాట. ఆరోపణలు చెప్పేదానికంటే వాడు కలుదాయన కోతి మాదిరి ఇష్టానుసారంగా తిక్క కూతులన్నీ కూర్చున్నాడు అనమాట. వాడు మా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న వరానని హత్య చేసేకి వచ్చినారా, నా గనిమేలు తొలగించినారా అని దాని గురించి సబ్జెక్టు మీద ప్రెస్ మీట్ పెడితే ఇద్దరు అగ్రవర్ణాలకు సంబంధించి ఒక అగ్రవర్ణాల కులానికి సంబంధించిన ఒక వ్యక్తి మీద వాళ్ళు దాడి చేయించినారని చెప్పేసి అగ్రకులాలకు చెందిన వాళ్ళు మాట్లాడుతా అంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు తెలివిగా ఏం చేసినాడు ఈ లోకేష్ అంటే ఒక ఎస్సీ కులం కార్డుని అడ్డం పెట్టుకొని ఇక్కడ పొలిటికల్ బ్రోకర్ ఉన్నాడు అనమాట ఎంఎస్ రాజు. ఈయన్ని ముందు అంటే ఒక శిఖండి మాదిరి ఈయన అడ్డం పెట్టి ఈ శిఖండి రాజకీయాలు చేపించి ఆడంగిల కూతులన్నీ ఈ ఎంఎస్ రాజుగారితో చూపించినాడు అనమాట. ఈడు ఎంఎస్ రాజుగారు మాట్లాడతాడనమాట. నిన్న సాయంత్రము ఈడు పెద్ద పుడింగు రాజు అనమాట. పుడింగు రాజని ఫీల్ అవుతున్నాడు అనమాట. ఈడు ఏమని మాట్లాడతాడంటే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నీకు గురువారం సాయంత్రం వరకు నీకు టైం ఇస్తాను, నువ్వు చేసిండే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి చూపించప్పా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈడు ఈ రకంగా మాట్లాడితే అంతా తప్పు లేదు. ఒరే లే ఎంఎస్ రాజు కొడక, నువ్వు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడేంత మొగని వేరా కొడక, నువ్వు ఎమ్మెల్యే అయిండొచ్చురా కొడక. ఏ రకంగా ఎమ్మెల్యే అయినవరా నువ్వు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంఎస్ రాజు అంటే ఎంఎస్ అంటే మెటీరియల్ సప్లై చేసే రాజు అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే కమ్మలకి చంద్రబాబు నాయుడికి లోకేష్కి నువ్వు పడగలేసి మంచాల మీద పరుపు పరిచి పూలేసి నువ్వు మెటీరియల్ సప్లై చేసి ఈరోజు ఎమ్మెల్యే పోస్ట్ నువ్వు తెచ్చుకున్నావురా లోకేష్ దగ్గర. నిజంగంటే నాకు నిన్నటి వరకు మా దళిత సోదరుల పట్ల ఎస్సీ ఎస్టీ పట్ల నాకు రెస్పెక్ట్ ఉండే. ఇన్ని చూసిన తర్వాత ఏదో ఈ రకంగా మాట్లాడతానని అనిపించింది. ఎందుకంటే వీడు ఎస్సీ అనే ఒక కులంలో పెట్టి కులాన్ని కమ్మల దగ్గర చంద్రబాబు లోకేష్ దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర తాకట్టు పెట్టినాడు వీడు. ఇన్ని మళ్ళీ ఎస్సీ సోదరులు ఏం పెడితో కొట్టాలని చెప్పేసి అనంతపురం జిల్లా ఎస్సీ వాళ్ళంతా కూడా పొద్దున్నే ఆ టీకేఫ్లో మాట్లాడుతుంటే నేను నిన్నే అనమాట. గురువారం సాయంత్రము నువ్వు ప్రకాష్ రెడ్డి అన్న ఇంటి దగ్గరికి వచ్చే మొగోరు వేరాలే. నువ్వు 19 నుంచి 24 వరకు ప్రకాష్ రెడ్డి అన్న కన్ను ఎరచేసింది అంటే కొడక నువ్వు జిల్లాలో తిరుగుతాంటివేరా కొడక. ఈ పొద్దు నేను ఒక బీసీ బిడ్డని, కురవ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబలు దాదాపుగా 6-7 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకునే సత్తా మాకుంది. ఈడు ఎంఎస్ రాజు గారు పాపం కురువలు అని చెప్పేసి అద్దె కట్టలేదు ప్రకాష్ రెడ్డి పాపం కురువలు అని చెప్పేసి ఒక 5-6 సార్లు కురువలు అంటే పాపం అని చెప్తున్నాడంట. కొడక నువ్వేంద్ర మా కులాన్ని పాపం అనేది? నీకు తోపుదుర్తి కుటుంబము అద్దెకుంటున్న ఇంటి యజమాని వచ్చి నీ దగ్గర ఏమన్నా రెంట్ కట్టలేదని చెప్పినాడా? నీ దగ్గర ఏమని చెప్పినాడా? నీ గురించి నీ ఆస్తుల గురించి ప్రకాష్ రెడ్డి అన్న బహిరంగంగా మాట్లాడితే దాన్ని నువ్వు ఎవిడెన్స్ చూపించకపోతే అంటే అహంకారం మదం ఎక్కి పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి నువ్వు యంత్రాంగం నీ వెనకలు ఉందని చెప్పేసి గవర్నమెంట్ మీద ఉందని చెప్పేసి కొడక నువ్వు ఇంటికాటికి వస్తా అంటావా? లే నిన్న ప్రెస్ మీట్లో ఏమంటావు, ఇట్లా మీసాలు తిప్పి మాదిగి పోరిసమంటావా? ఎస్, నేను మంచిగా మాదిగినే, బీసీ కురవ బిడ్డనైనా కూడా నేను మాదిగినే. కొడక కులంకాటు అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు నువ్వు బతుకుతావు? ఈ ఇతగాడు పాలేగాడు ప్రూఫ్లు చూపిమన్నాడు. గురువారం లోపల నీకు సాయంత్రం లోపల టైం ఇస్తాను, ప్రూఫ్లు చూపినారు. కొడక ప్రూఫ్లు తెచ్చినాం రా కొడక. నువ్వు గురువారం వరకు అవసరంలే, ఆదివారం పొద్దున్నే నా కొడక నిన్న సాయంత్రం నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, రాత్రికి మీ వాళ్ళందరికీ ఫోన్ చేసి ప్రూఫ్లు తెప్పించుకున్నామా? మీ టీడీపీ వాళ్ళే ఫోన్ చేసి నాకు చెప్తున్నారా? మా వైసీపీ వాళ్ళ బాబు నీకు ఎంతమందో ఫోన్ చేసి చెప్పినారంట కదా, పుడింగులు కొంతమంది శిఖండి నా కొడుకులు. అట్లే మీ టీడీపీలో నా వెల్విషర్స్, నా మంచి కోరే వాళ్ళు నాకు కూడా ఫోన్లు చేసి వీడు దొరికినాడు, ఇది పిసికేసి అని చెప్పినారు. కాదురా కొడక, అనంతపూర్లో మెయిన్ సర్కిల్లో రామ్నగర్లో టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర సవీరాకు పోయే రూట్లో 2.5 కోట్లు దాదాపు 2.6 కోట్లు పెట్టేసి నువ్వు ఈరోజు ఇంటిని కొనుగోలు చేసినావు. ఎవరి పేరు మీద కొనుగోలు చేసినావు? నీ సతీమణి, నాకు అక్క లాంటిది అమ్మ లాంటిది ఉమాదేవి పేరు మీద నువ్వు ఆ ఇంటిని కొనుగోలు చేసినావు. ఎవరితో కొనుగోలు చేసినావు? గంగన ఉమామహేశ్వర రెడ్డితో కొనుగోలు చేసినావు. వాళ్ళకు ఫోన్ చేసి ఏం చెప్తావు? అగ్రిమెంట్ పేపర్లు ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తే ఇయ్యొద్దు అంటావా? కొడక ప్రకాష్ రెడ్డి అన్న నిజంగా అంటే మనసు పెడితే అగ్రిమెంట్ పేపర్లు నీ దగ్గర లేవు, నిజంగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఆయన పీకోలు ఎవరో ఆయనలు కూడా ఆయన కొంటాడు రా నా కొడక. ఆయన పీకోలేవు, నువ్వు అతని గురించి మాట్లాడతావు, ప్రకాష్ మామ గురించి. ఈరోజు నేను ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఒక కురవ బిడ్డని బీసీ బిడ్డ అయినప్పటికీ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అగ్రవర్ణాలు ఉండే ఒక నాయకులు బడా నాయకులని
మేమందరూ అన్నానో సారో అంటామన్నమాట. కేవలం తోపుదుర్తి కుటుంబాన్ని మాత్రమే మేము మామ అంటాం రా కొడక. అంటే బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారికి కానీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మామ కుటుంబానికి కానీ ఏ రకంగా మా మీద ఆప్యాయత ప్రేమ ఉంది అనే దానికి నిదర్శనమే రా కొడక. కురుబోళ్ళందరూ కూడా మామ అని పిలిచేది. నా కొడక ఇంకోటి మాట్లాడుతుండవు, చెప్పుల షాప్ పెట్టించాను. వరా నైనా నువ్వు చెప్పుల షాప్ పెట్టకంటే ముందు చిన్న ప్రకాష్ రెడ్డి మామ ఓ చిన్న తప్పు మాట మాట్లాడాడు. వాడు చెప్పుల షాప్లో కాదు పనిచేసింది, చెప్పుల గోడౌన్లో పనిచేసింది నా కొడుకు. వాడు చెప్పుల గోడౌన్లో పనిచేసి సెక్యూరిటీ గార్డుగా చెప్పుల షాప్ పెట్టుకున్నాడు అనమాట వాడు. ఇదే బీజేపీ ఫయాజ్ అన్నతో నువ్వు తిరిగి, ఫయాజ్ బాయ్తో తిరిగి నా కొడుకు ఆయన అడ్డం పెట్టుకొని నీ పేరు అప్పట్లో 10 రూపాయలు కుస్కా అని చెప్పినట్టు నాకు గుర్తు. అంటే ఫయాజ్ బాయ్ జేబులో నుంచి 10 రూపాయలు మన ప్రెస్ వాళ్ళు కానీ తెలుసు అనమాట, ముందు నుంచి ఉన్నారు కాబట్టి. ఓ 10 రూపాయలు జోబులోంచి తినరా అంటే కుస్కా గుడ్డు తినేసి నువ్వు ఆయన వెనకాల తిరిగి పోయావు నా కొడుకు. అది అన్న నవ్వుతాడు, అన్న కూడా తెలుసు కాబట్టి. నువ్వురా నా కొడుక మాట్లాడేది. ఈ పొద్దు మెక్డోనల్డ్స్లో 7 కోట్లు పెట్టి కొన్నానని చెప్పి నా మీద ఆరోపణలు చేస్తున్నావంటావా? ఆరోపణ కాదురా కొడక, అవి నిజాలు, పచ్చి నిజాలు. ఫోన్లు చేస్తే నేను సాక్ష్యం, నేను పక్కనే ఉన్నాను అనమాట. ఏమ్మా 7 కోట్ల విల్లా ఇట్లా అంటే, మేము ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి మేము అది ఇచ్చేసాం సార్, ఈ ఖాళీ లేవని చెప్పేసి వాళ్ళ నోటితో చెప్పిండేది ప్రూఫ్లు నాతో ఉన్నాయిరా కొడక. వాళ్ళ నోటితో చెప్పిండే ప్రూఫ్లు నాతో ఉన్నాయి. ఈడేదో నీతిమంతుడు మాదిరి ఇంకొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఈ నీతిమంతుడు మాదిరి కాదురా కొడక. నువ్వు ఎంఆర్పిఎస్లో ఉన్నప్పుడు యోనికి పడగలేసి కోరిగిపల్లి, నీ సిగనమల కాన్స్టిట్యున్సీలో కోరిగిపల్లి మండలంలో 10 ఎకరాలు స్తోత్రం ల్యాండ్ వనెక్కవనేది. ఆ స్తోత్రం అంటే ఏదో దేవునికి పద్యాలు ఇది చేసుకుంటా, దేవుని సేవలు వండుకుంటా ఉండేటోళ్ళు. వాళ్ళ దాంట్లోకి సంబంధించి మా కురువోళ్ళు, తలారులు, బాపునోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఆ ల్యాండ్ని ఏదో వాళ్ళు దున్నుకునే ప్రయత్నమో లేదా వాళ్ళ ల్యాండ్లో ఉండే ప్రయత్నం చేసినారు. ఈడు వాళ్ళ ఆ ల్యాండ్ మీద కన్నుబడి ఎంఆర్పిఎస్లో కొంతమంది మాజీ మంత్రుల పేర్లు చెప్తే బాగుండదు. పక్కలో పడగలేసి పైన మల్లెపూలు చెల్లి నేను ఎంఆర్పిఎస్ అని చెప్పి కులం కాటడం పెట్టుకొని ఖాళీ చేపించి 10 ఎకరాలు 87 సర్వే నెంబర్ కూడా చెప్తాను రే ఓపెన్గా లే కొడక. 87 సర్వే నెంబర్లో నువ్వు బాబునోని వేరా, నీకు ఆ ల్యాండ్ వచ్చేది. స్తోత్రం చేసేటోళ్ళు బాబునోళ్ళు, పూజారులు. నా కొడక నువ్వు పూజారే, ఆ ల్యాండ్ కబ్జా చేసిన ఆ ల్యాండ్ మీద నీకేం హక్కు ఉందిరా కొడక? చెప్పు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావు. ఈడు విపరీతమైన ఎస్సీల మీద, దళితుల మీద ఈయనకి ప్రేమ పుట్టుకొచ్చిందంట. ఎందుకు పుట్టుకొచ్చిందప్ప నీకంత ప్రేమ? ఎందుకు పుట్టుకొచ్చిందప్ప? పుట్టగోసి నీకు ఆ ప్రేమ, పుట్టగోసి ప్రేమ కాదురా ఎంఎస్ రాజు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవడైనా కానీ దళిత కులంలో పుట్టాలనుకుంటాడా అని పబ్లిక్గా చెబితే ఆయన మెడితో కొట్టుకోకుండా ఈ పొద్దు ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి తోపుదుర్తి కుటుంబం అండగా ఇస్తే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు కొట్టాల్సింది ఎవరిని? మొట్టమొదట చంద్రబాబు నాయుడిని. అంతెందుకు మొన్నటికి మొన్న ఒక 15-20 రోజుల కింద ఒక చిన్న ఇంటర్వ్యూ చేసిన. డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామరాజు గారు నాకు ఎస్సీ, ఎస్టీ ఓట్లు అవసరమే లేదు అన్నాడు. నువ్వు ఏం చేయాలి అదే అసెంబ్లీలో? నువ్వు సార్ అని చెప్పేసి ఆయన ముడ్డెనకలు తిరుగుతున్నావు. మరి కొత్తగా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎంఎస్ రాజు అంటే మళ్ళీ నేను ఈ బూత్ మాట్లాడకూడదు, కానీ ఈడు చేసిండే మాటలకు మాట్లాడాలా. చంద్రబాబు లోకేష్కి ముడ్డికి సోప్ రాసే రాజు అంటే ఎంఎస్ రాజు అని చెప్తున్నారు. ఎంఎస్ అంటే ముడ్డికి సోప్ వేస్తాడంట ఈడు. మెటీరియల్ సప్లై అంటారు, ఎంఎస్ అంటే ముడ్డికి సోప్ అంటారు. ఇంకా ఎన్నిటి పేర్లు వినాల్సి వస్తుంది ఈయన గురించి. నువ్వు డెడ్ లైన్ గురువారం సాయంత్రం వరకు అని మీసం తిప్పి చెప్తుండవు కొడక. పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు అడుగు ముందుకేస్తావా? 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో రాప్తాడు ప్రజలు. మంచితనంతో ప్రకాష్ రెడ్డి అన్న 1 రూపాయి లేకుండా రాజకీయం చేస్తున్నాడు. వరా నీ మాదిరి ఎమ్మెల్యే అయిన 2 ఏళ్ళకే 7 కోట్లు పెట్టి విల్లా, 2.5 కోట్లు పెట్టి విల్లా. ఇంకోటి చెప్పేది మర్చిపోయినా, ఇది మెయిన్. ఆ నరేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు హార్మోని సిటీలో. నరేష్ దగ్గర సెంటు 12 లక్షలతో, వీడు సెంటు 12 లక్షలతో 27 సెంట్లు అంటే దాదాపుగా 3.5 కోట్లు. నీకు ఏటి నుంచి వచ్చినాయరా? నీకేమన్నా 100 ఎకరాల్లో దానిమ్మ తోట ఉందా? 50 ఎకరాల్లో అరటి తోట ఉందా? ఆ డబ్బులు ఏటి నుంచి వచ్చినాయి? నువ్వు నరేష్తో బేరాలు మాట్లాడేది అంటే అవన్నీ లేవనుకున్నావా? తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టే చొప్పురా, నువ్వు బేరాలు మాట్లాడలేదా? అదే హార్మోని సిటీలో కార్నర్ బిట్టు గొడ్డు మరి ఆది యాదవ్ అన్నది నువ్వు కొనాలని చూసి నువ్వు మరి అది కొన్నావు, ఏం చేసినావు? నీ తెలివి ఏంటంటే, నీకు బ్రోకర్ తెలివి ఏంటంటే నువ్వు అన్నిటికీ డబ్బులు కట్టినావు, కాకపోతే అగ్రిమెంట్లు మాత్రమే చేసుకున్నావు. అగ్రిమెంట్ పేపర్లు నీ దగ్గర వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అందరికీ నేను రాత్రి పాపం ఫోన్లు చేసి ఒక 4-5 గంటలు రాత్రి అంతా బిజీ అనమాట. అయ్యో వాళ్ళు అడుగుతారు అగ్రిమెంట్ పేపర్ లేదండి, అయ్యో వాళ్ళు అడుగుతారు అగ్రిమెంట్ పేపర్ లేదండి, అయ్యో వాళ్ళు అడుగుతారు అగ్రిమెంట్ పేపర్ లేదండి.
ఇంత భయపడేటువంటివి మీసం తిప్పి నేను పుడింగును పొడుస్తా అని చెప్పేసి మాట్లాడే అవసరం ఏముంది రాజు? నువ్వు నా తమ్ముడు కాబట్టి నేను ఇంత ప్రేమగా మాట్లాడుతుందా? ఎస్, తప్పేముంది? నీకంటే వయసులో పెద్దోడైన ప్రకాష్ రెడ్డి అన్నని తమ్ముడు ప్రకాష్ రెడ్డి అన్నప్పుడు నీకంటే 10 ఏళ్ళు వయసులో సన్నగుండే నీ తమ్ముడైన తప్పు లేదు కదా, తప్పే లేదు కదా. కొడక నువ్వు మాట్లాడతావా? హోంమంత్రి అనిత మేకప్ గురించి మాట్లాడే నువ్వు ఒక ప్రజాప్రతినిధి, ప్రజానాయకుడు, రాప్తాడుని కాపాడుకుంటూ, రాప్తాడు గడ్డ అంటే తోపుతిరిది గడ్డ అని రాప్తాడు నిరంతరం నీ అట్లాంటి దృష్టి నుంచి కాపాడుకునే వ్యక్తి మీద హత్య జరుగుతా అంటే, కుట్ర పనితే, ఆయన బాధతో మాట్లాడితే నువ్వు మధ్యలో టామన్ జెర్రీ కొట్లాడుతుంటే మధ్యలో ఇటుకుపుల్ల మాదిరి దూరి ఇది ఇద్దరుకున్నాడు అనమాట. మళ్ళీ అంటున్నాడు 7 కోట్లు ఎట్లా వచ్చినాయి డబ్బులు నాకు చూపి అని. ఎస్, విత్ ప్రూఫ్ చూపిస్తారా రాజు? తో నేను ఈరోజు సక్రమంగా మైమకు పుట్టలేదు నేను చూపించకపోతే ఎట్లా? నీకు టీటీడీ బోర్డు మెంబర్గా 18 నెలలు ఇది పోస్ట్ వచ్చి, ఈ 18 నెలల్లో ఒక్కొక్క టీటీడీ బోర్డు మెంబర్కి ఒక రోజుకి 20 VIP టికెట్లు ఉంటాయన్నమాట, బ్రేక్ దర్శనం టికెట్లు ఒక రోజుకి. ఎక్స్ట్రాగా నువ్వు ఎమ్మెల్యే కాబట్టి, అంటే నువ్వు గెలిచలేదు, ఈవెంట్ ద్వారా గెలిచినావు, మేనేజ్ చేసి గెలిచినావు, సరే ఏదో మా దరిద్రం కొద్ది నువ్వు మాకు ఫేక్ ఎమ్మెల్యే. మొత్తం ఒక 26, ఒక రోజుకి 26 VIP బ్రేక్ దర్శనం టికెట్లు అనేది నీకు మంజూరు చేయబడతాయి టీటీడీ బోర్డు మెంబర్గా, ఎమ్మెల్యేగా. ఒక నెలకి ఎన్ని వస్తాయి? 780 టికెట్లు వస్తాయి నీకు, 780. నువ్వు ఈ 18 నెలల్లో 13,500 నువ్వు VIP బ్రేక్ దర్శనం టికెట్లు నీకు వచ్చినాయన్నమాట. అదేవిధంగా ఒక 1000 సుప్రభాత్ టికెట్లు నెలకి, అంటే 18,000 18 నెలల్లో ఈ సుప్రభాత్ టికెట్లు. మొత్తం 30,000 టికెట్లు టీటీడీ తిరుపతి దేవస్థానం టికెట్లు యోనికి అమ్ముకున్నావు. అనంతపురం జిల్లాలో మడకశీరలో, సింగనమలలో ఎవరోరికి ఇచ్చినావు ఈ ఎమ్మెల్యే రెఫరెన్స్ లెటర్లు కానీ, టీటీడీ బోర్డు మెంబర్ లెటర్లు కానీ ఎంతమందికి దర్శనానికి ఇచ్చినావు? నువ్వు కొడక నువ్వు ప్రూఫ్ చూపిరా. నీకు గురువారం సాయంత్రం వరకు నేను డెడ్ లైన్ ఇస్తాను నా కొడక, విత్ ప్రూఫ్ నువ్వు చూపిరా. అంటే వీడు ఎవరోరికి ఇచ్చినాడప్ప ఈ 30,000 టికెట్లు VIP బ్రేక్ దర్శనం టికెట్లు అంటే పొలిటికల్ హై క్లాస్ బ్రోకర్లకి, బిజినెస్ మ్యాన్లకి. దీని తర్వాత సినిమాకి సంబంధించి అంటే కొంతమంది వ్యక్తులకి, ఇట్లాంటి వాళ్ళకి నువ్వు అమ్ముడపోయి కుప్పగూరి డబ్బులు పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తావురా కొడక నువ్వు. కొడకం ఒక్కసారి తోపుదుర్తి కుటుంబం గురించి కానీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గురించి కానీ, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే 2029 తర్వాత లాస్ట్ డైలాగ్ బలి చెప్పిపోయినాడు మామ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మామ. రాప్తాడులో నడిచేది తోపుదుర్తి రాజ్యాంగం. కొడక నువ్వు తట్టుకో. ఆ డైలాగ్ ఇని రాత్రితో పడుకున్నట్లున్నావురా కొడక నువ్వు. మరొకసారి చెప్తాను, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ అంతా రాజారెడ్డి రాజ్యాంగం నడిస్తే రాప్తాడులో మాత్రము తోపుదుర్తి రాజ్యాంగం నడుస్తుంది. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.